ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. కాశీలో శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమ నిర్వాహకులు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరః. బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మరి ఈరోజు వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉండబోతోంది? పరిస్థితులు అనుకూలించాలి అంటే వాళ్ళు ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలియజేయండి. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకి 2024 సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ 2024 సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, మంచి చెడు విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం. ఇక గమనించుకున్నట్లయితే చాలామందికి ప్రేక్షకులకి సందేహం ఉంటుంది. పంచాంగ శ్రవణం అన్నప్పుడు రాశుల ఫలితాలు ఉగాది టు ఉగాది చెప్పుకుంటారు కదా, మరి జనవరి నుంచి చెప్పుకునే ఆచారం మనకు లేదు కదా అని అంటుంటారు. ధర్మశాస్త్రం ఏం చెప్పబడుతుందంటే, ప్రపంచమంతా ఒక విషయమై ఆమోదయోగ్యం ఒకే విషయమై చెప్పబడితే అది కూడా శాస్త్ర సమ్మతమే అని చెప్పబడుతుంది. కాబట్టి ప్రపంచమంతా కూడా జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా నూతన సంవత్సరంగా చెప్పబడుతున్నప్పుడు మనం కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఈ 2024 సంవత్సరంలో వివిధ రాష్ట్రాల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయనేటువంటి విషయాన్ని మనం తెలియజేసుకుందాం. ముందుగా నవగ్రహాల్లో అత్యంత దీర్ఘకాలిక గ్రహాలైనటువంటి గురువు, శని, రాహు, కేతుల యొక్క ప్రభావం చూసుకున్నట్లయితే, గురువు ఒక్కొక్క రాశిలో సంవత్సరం పాటు సంచారం, శని 2.5 సంవత్సరాల పాటు ఒక రాశిలో సంచారం, రాహుకేతులు 1.5 సంవత్సరాల పాటు ఒక్కొక్క రాశిలో సంచారం చేస్తుంటారు. ప్రస్తుతం ఈ 2024 సంవత్సరానికి మనము ఈ యొక్క గ్రహాల యొక్క సంచార ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని, ఈ మేజర్గా గురు, శని, రాహుకేతుల యొక్క ప్రభావమే 12 రాశుల మీద కూడాను ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ యొక్క రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయని ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మనం తెలియజేసుకుందాం. ముందుగా ఈ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని మనం 3 టైం జోన్స్గా మనం పెట్టుకున్నట్లయితే, టైం 1లో 1 జనవరి నుంచి 2 మే వరకు కూడాను గురువు మేషరాశిలో, తదనంతరం 2 మే నుంచి డిసెంబర్ వరకు కూడా వృషభ రాశిలో గురు సంచారం జరుగుతూ, శని ఈ సంవత్సరం అంతా కూడాను కుంభరాశిలో సంచారము, రాహుకేతులు మీన కన్యా రాశిలో ఈ సంవత్సరం అంతా కూడా సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత వృశ్చిక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయనేటువంటి విషయాన్ని మనం తెలియజేసుకుందాం. ముందుగా గమనించుకున్నట్లయితే 1 జనవరి నుంచి 2 మే వరకు కూడాను వృశ్చిక రాశి వారికి గురువు 6వ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ప్రధానంగా ధనపరమైనటువంటి సమస్యలు పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి, శత్రు సమస్యలు పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి, చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అట్లాగే రుణ సమస్యలు, అనగా డబ్బుకి సంబంధించి కొరత ఏర్పడి రుణము చేయాల్సిన పరిస్థితి అయినా, లేదా మనం ఎవరైనా కానీ డబ్బు అడిగినట్లయితే మన చేతిలో ఉన్నటువంటి డబ్బునిచ్చి తిరిగి పొందలేకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ 2 మే వరకు కూడా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి, ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు. ఇక గమనించుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావము, అలాగే ఈ యొక్క శని కంట్రోల్లోకి యోగకరుడైనటువంటి గురువు కూడా ఉండడం, ఈ కారణం చేత అనవసరమైనటువంటి ధన వ్యయం ఎక్కువగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. గృహంలో కాస్త మానసికమైనటువంటి ప్రశాంతత లోపించడము, మీ యొక్క వాక్కు విలువ పడిపోవడము, లేదా ఇతరతర కారణాల వల్ల మీరు అనుకున్నటువంటి పనులను సకాలంలో పూర్తి చేసుకోలేకపోవడం, మనస్సు చంచలంగా ఉండడం అనేటువంటిది వృశ్చిక రాశి వారికి ఏర్పడుతుంది. అయితే పంచమ స్థానంలో, లాభస్థానంలో రాహుకేతుల యొక్క సంచార ప్రభావం కొంత శుభకరమైనప్పటికీ కూడాను, రాహువు కూడాను గురువు యొక్క కంట్రోల్లోకి ఉండడం, ఈ శని యొక్క ప్రభావము ఈ సంబంధించినటువంటి విషయాల పట్ల ఉండడం వల్ల ప్రధానంగా సంతానపరమైనటువంటి యోగ్యత కొంత కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ యొక్క ఏ పనులు చేయాలనుకున్నప్పటికీ కూడాను 2 మే లోపల కనుక పూర్తి చేసుకున్నట్లయితే మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటారని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా నూతన కార్యవర్గ విస్తరణ, లేదా నూతన పెట్టుబడులు కానీ, లేదా ఇతరత్ర నూతన వ్యాపారాలు చేయడం కానీ, ఏవైనా కానీ 2 మే తర్వాత చేసుకున్నట్లయితే, కాలము అనుకూలించినప్పుడే మనం అన్ని పనులు చేసుకోవాలి. కాలానికి తగ్గట్టుగా మనం ప్రయాణం చేస్తేనే మనకు అన్ని కూడా పనులు సాకారం అవుతాయి. కాబట్టి కాలం కలిసి రానప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాజైనా కానీ ఓడిపోవాల్సిందే. కాబట్టి ఇటువంటి వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి 2 మే వరకు కూడాను ఎటువంటి గ్రహ సంచార ప్రభావం అనుకూలంగా లేని కారణం చేత చేసేటువంటి ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక టైం 2 జోన్లోకి చూసుకున్నట్లయితే 2 మే నుంచి డిసెంబర్ వరకు కూడాను గురువు వృషభ రాశిలోకి సంచారం చేయడం, ఈ కారణం చేత శని ప్రభావం నుంచి గురువు విడివడిగా వెళ్ళిపోవడం, ఈ కారణం చేత మంచి ఫలితాలు పొందుతారు. దాంపత్యులకు సంబంధించి సంతానాన్ని ఆశించేటువంటి వాళ్ళకి చక్కటి సంతాన యోగ్యత
మే తర్వాత ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. ప్రధానంగా సంతానపరమైనటువంటి సమస్యలు కొన్ని తీరిపోతాయి, సంతానం అభివృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా చూసినట్లయితే వృశ్చిక రాశి వారు కొంత బరువు పెరిగేటువంటి అవకాశం మే 2 తర్వాత అవకాశం ఉంటుంది. కాబట్టి డైట్ కంట్రోల్ విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. గమనించుకున్నట్లయితే ధనపరమైనటువంటి సమస్యలు ఏమైనప్పటికీ కూడా మే తర్వాత చక్కగా యోగించే అవకాశం, స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువగా రాబడి రావడం, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ప్రధానంగా ఆహార ఉత్పత్తులు కావచ్చు, బంగారు వ్యాపారస్తులు కావచ్చు, స్కూల్ యాజమాన్యం, కళాశాల యాజమాన్యం కావచ్చు, అలాగే FMCG రంగంలో ఉన్నటువంటి వారికి, ఆహార సంబంధమైనటువంటి ఏ వృత్తిలో ఉన్నటువంటి వారికైనప్పటికీ కూడాను మే 2 నుంచి వృశ్చిక రాశి వారికి అనుకూల యోగ్యత అనేటువంటిది ప్రభావంగా ఉండడం, ప్రధానంగా ఉండడం, ఈ కారణం చేత అన్ని రకాలుగా చక్కటి శుభ ఫలితాన్ని పొందుతారని చెప్పవచ్చు. అలాగే ఇతరుల నుంచి రావాల్సినటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో అవన్నీ కూడాను మే 2 తర్వాత మీరు వసూలు చేసుకోగలుగుతారు. సోదరుల మధ్య ఉన్నటువంటి విభేదాలు తొలగిపోయి ఆనందకరమైనటువంటి జీవితాన్ని కలుగుతారు. అలాగే 21 అక్టోబర్ తర్వాత నూతన వ్యక్తుల యొక్క పరిచయ ప్రభావం మీ జీవితాన్ని మలుపు తిప్పబోతుంది. అలాగే టైం 3 జోన్లో చూసుకున్నట్లయితే 21 అక్టోబర్ 24 నుంచి 31 డిసెంబర్ వరకు కూడాను కుజుడు అనుకూలంగా ఉండేటువంటి సమయం. రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు నవమ స్థానంలో స్థితి పొంది ఉండి తృతీయ స్థానం మీద ఉండడం కారణం చేత ప్రధానంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి పదవి వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి లభించబోతుంది. కాబట్టి అటువంటి సమయం కోసం వేచి చూడండి. మీ యొక్క ప్రయత్నాలు ఏవైతే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో ఆ ప్రయత్నాలన్నీ కూడాను మే 2 తర్వాత ప్రయత్నం చేసినట్లయితే అక్టోబర్ కల్లా మీకు సాకారం అవుతుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి మే 2 తర్వాత చేసేటువంటి నూతన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కార్యరూపం దాల్చి దానికి సంబంధించినటువంటి లాభాల్ని 21 అక్టోబర్ తర్వాత మీరు పొందుతారు. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి మే 2 వరకు కూడా కాస్త ప్రధానంగా జాగ్రత్తలు పాటించి మే 2 తర్వాత చేసేటువంటి ప్రయత్నాల్లో ఆటంకాలన్నీ తొలగిపోతాయని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా వృశ్చిక రాశి వారికి న్యాయవాద సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో కోర్టు అనుకూలంగా తీర్పు రాకపోవడం అనేటువంటిది మే 2 వరకు జరుగుతుంది. కాబట్టి కాస్త ఆచితూచి స్పందించేటువంటి కనుక ఆలోచనలు కనుక చేసుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతారు. గురువు యొక్క ప్రభావం జాతకం మీద ఉండడం, ఈ కారణం చేత ప్రధానంగా మీ సంఘంలో పేరు ప్రతిష్టలు అనేటువంటివి ఈ సంబంధించినటువంటి మే తర్వాత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. కానీ 21 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడాను వచ్చేటువంటి ప్రాజెక్టుల యొక్క ప్రభావం మీ జీవితాన్ని మలుపు తిప్పి మిమ్మల్ని గొప్ప స్థితిలోకి తీసుకువస్తుందని చెప్పొచ్చు. వ్యాపార రంగ విస్తరణలకి సంబంధించింది కావచ్చు, ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ యొక్క వృశ్చిక రాశి వారికి యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. అయితే అర్ధాష్టమ శని ప్రభావం కూడా కొంత వెంటాడుతుండడం, ఈ కారణం చేత మానసికమైనటువంటి సమస్య అంటే ఏంటి, ప్రశాంతత లేకపోవడము, గృహంలో చిక్కులు ఎక్కువగా ఉండడం, ఇవన్నీ కూడాను జరుగుతాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి పరిహారాలు దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకుంటే మంచి జరుగుతుంది. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, అలాగే గృహానికి సంబంధించినటువంటి చేయు మరమ్మతులు కావచ్చు, లేదా గృహ విస్తరణ కావచ్చు, లేదా నూతన గృహ కొనుగోలు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడాను మే 2 వరకు కూడాను ఆలోచన చేసి జాగ్రత్తలు పాటించండి. మే 2 తర్వాత గృహానికి సంబంధించిన ప్రయత్నాలన్నీ కూడాను చక్కగా విజయవంతమవుతాయి. అలాగే విద్యార్థులకు సంబంధించినటువంటి విదేశీయానానికి సంబంధించిన ప్రయత్నాలన్నీ కూడాను మే 2 తర్వాత సఫలీకృతం అవుతాయి. కాబట్టి ఈ మే 2 వరకు కూడాను విద్యార్థులకి కొంత గడ్డు కాలం అని చెప్పొచ్చు. కాబట్టి చేయాల్సినటువంటి పరిశ్రమ కంటే ఎక్కువగా శ్రమ పడాల్స్తే కానీ ఉత్తీర్ణత సాధించలేనటువంటి పరిస్థితి ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కలుగుతాయి. కాబట్టి ఆశించిన ఆశాభంగం కాబట్టి ఎక్కువగా శ్రమ కోరిస్తే తప్ప విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేరు. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు కూడాను స్వయం కృషితో ముందడుగు వేసేటువంటి ప్రయత్నం చేయండి. ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మే 2 వరకు కూడాను ఉద్యోగస్తులకి ఉద్యోగ బదిలీలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, లేదా ఉద్యోగాన్ని కోల్పోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా కొంత గురు ప్రభావం ఉన్నటువంటి కారణం చేత ఈ యొక్క సంబంధించినటువంటి ప్రయత్నాల్లో దైవానుగ్రహంతో కనుక మీరు ఉన్నట్లయితే ఉద్యోగ భద్రత అనేటువంటిది మీకు పెరుగుతుంది. ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క మే 2 వరకు కూడాను ఏ పని చేయాలన్నా కూడాను అనాసక్తత, బద్ధకము అనేటువంటిది ఎక్కువగా పెరగడం, తద్వారా ప్రతి పని యందు కూడాను ఆలస్యము, అడ్డంకులు అనేటువంటివి మే 2 వరకు కలుగుతాయి. కాబట్టి ఏ పని చేయాలనుకున్నప్పటికీ కూడాను త్వరితగతిన పూర్తి చేసుకునేటువంటి అవకాశాన్ని, ఆలోచన ముందు పెట్టుకొని మీ పని పూర్తి చేసుకుంటే కనీసం 70% వర్క్ అయినా కానీ మీరు పూర్తి చేసుకోగలుగుతారు. అయితే మే 2 తర్వాత గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం, 21 అక్టోబర్ నుంచి చాలా చక్కగా ఉండడం, ఇవన్నీ కూడా మీ జీవితాన్ని మలుపు తెచ్చేటువంటి విధంగా ఉంటాయి. కాబట్టి జాతకరీత్యా కాకుండా మనం గోచారరీత్యా ఫలితాలు చెప్పుకుంటున్నాం. కాబట్టి మీ యొక్క జన్మ జాతకాన్ని కూడాను దగ్గర పెట్టుకొని గోచారరీత్యా ఉన్నటువంటి ఫలితాలను కూడాను బేరీజు వేసుకొని మీ యొక్క జీవితంలో వచ్చేటువంటి మంచి చెడుని కూడాను చక్కగా మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషుల చేత మీ యొక్క జాతకాన్ని కనుక చెప్పించుకున్నట్లయితే తప్పకుండా మంచి ప్రభావం అనేటువంటిది కలుగుతుంది. ఇక వృశ్చిక రాశి వారికి వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో కొంత గడ్డు కాలంగా మే 2 వరకు అని చెప్పవచ్చు. మే 2 తర్వాత గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం వలన జీవితంలో
నూతన జీవిత భాగస్వామితో జీవితాన్ని పంచుకుంటారు. కాబట్టి వివాహ యోగ్యత ఖచ్చితంగా మే 2 తర్వాత ఉంటుంది. అలాగే దాంపత్య విభేదాలు కలిగి ఇబ్బందులతో బాధపడేటువంటి ఈ వృశ్చిక రాశి వారికి మే 2 తర్వాత అనుకూలమైనటువంటి వాతావరణం ఉండడం, తద్వారా జీవిత భాగస్వామి ప్రేమ ఆప్యాయతని పొందడం అనేటువంటి జరుగుతుంది. అలాగే భాగస్వాముల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ కూడా మే 2 తర్వాత ఆ పురపచ్చాలన్నీ తొలగిపోయి చక్కటి ఒక అనుకూలమైనటువంటి వాతావరణంలో మీరు ఉంటారని చెప్పొచ్చు. కాబట్టి అవకాశం ఉన్నట్లయితే తప్పకుండా దైవానుగ్రహంతో కూడుకున్నటువంటి ప్రయత్నాలతో మీరు ముందడుగు వేసినట్లయితే ఈ యొక్క 2024 సంవత్సరం అంతా కూడాను శుభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇంకా ఏ దైవాన్ని ఆరాధించడం వల్ల వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉందంటారు? వృశ్చిక రాశి వారు ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనని చేయాలి. ప్రతిరోజు కూడాను రోజుకి 3 సార్లు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పారాయణం చేసుకొని కనుక ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలమైనటువంటి వాతావరణాన్ని మీరు పొందుతారు. అలాగే ప్రతి గురువారం రోజున దత్తాత్రేయ ఆరాధన చేసుకున్నా, లేదా ప్రతిరోజు దత్తాష్టకం కాలభైరవాష్టకం రోజుకు 3 సార్లు, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం 3 సార్లు పారాయణం చేసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా వచ్చేటువంటి ఆటంకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను తొలగిపోతాయని చెప్పవచ్చు. అట్లాగే ప్రతి మనిషికి కూడాను పాత సంవత్సరం ఉన్నటువంటి ఫలితాల నుంచి కొత్త సంవత్సరంలో గొప్ప జీవితాన్ని ప్రారంభించాలనుకుంటారు. అనుకున్నటువంటి పనులన్నీ కూడా 2024 సంవత్సరంలో పూర్తి చేసుకోవాలనేటువంటి ఆలోచన ఉంటుంది. కాబట్టి మానవుడు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడాను రవ్వంత దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇటువంటి దైవానుగ్రహం కోసం మీ యొక్క సంకల్పం నెరవేరడం కోసం ప్రతి నెల సంకల్ప సిద్ధి హోమాలు మా పీఠం ఆధ్వర్యంలో జరపబడుతున్నాయి. 21 రోజుల పాటు ప్రతి నెల 21 రోజుల్లో జరుగుతాయి. అలాగే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలు అనగా రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్, కిడ్నీ ఫెయిల్, క్యాన్సర్తో చనిపోవడం, బ్రహ్మచారిగా లేదా కన్యగా చనిపోవడం, 60 సంవత్సరాల లోపల ఏ విధంగానైనా అల్పాయుష్తో చనిపోవడం, కుటుంబ పెద్దలకి పిండ ప్రదానం చేయలేకపోవడం, ఇవన్నీ కూడా పితృదోషము లేదా పితృశాపం అంటారు. కాబట్టి ఇట్టి పితృదోషము పితృశాప నివారణకి మా పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల సశాస్త్రీయంగా నిజాయితీగా పితృదోష నివారణ పూజలు కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. అలాగే కాశీలో మా సొంత భవనం శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమంలో శివ బంధువులకి అందరికీ కూడా ప్రతిరోజు నిత్యాన్నదానం జరుగుతుంది. మీ యొక్క పెళ్లి రోజున కానీ, మీ పుట్టినరోజున కానీ మీ యొక్క సంతోషాన్ని మీ కుటుంబ సభ్యులు, మిత్రులతో పాటుగా కాశీలో ఉన్నటువంటి శివబంధువులతో కూడా పంచుకోదలిస్తే కార్యక్రమ తదనంతరం అన్నదాన వివరాలన్నీ కూడా పూర్తిగా తెలుసుకోవచ్చు. అలాగే వృశ్చిక రాశి వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వారం గురించి తెలియజేయండి. వృశ్చిక రాశి వారికి అదృష్ట సంఖ్య 2, అదృష్ట వారము సోమవారము, గురువారము అని చెప్పవచ్చు. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.